యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆంటీ 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 ప్లీజ్ ఆంటీ, ఏదో ఒకటి ఆలోచించండి. అట్లీస్ట్ రేపటి స్వామీజీ ప్రోగ్రామ్ నుంచైనా నన్ను కాపాడండి. ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానే, ఏం చెప్పి తప్పించుకోవాలా అని సాకులు వెతుకుతున్నాను. ఈ టెన్షన్ తో నాకు నైట్ నిద్ర పట్టదు. నేను నిద్రపోకపోతే అక్కడికి డౌట్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆంటీ. ఏదో ఒకటి ఆలోచించండి ఆంటీ. ఓ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకోవే, నన్ను టెన్షన్ పెట్టక పడక. మీరు బ్యాగ్స్ తీసుకుని కిందకు వచ్చేసేయండి. లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. ఆ బాక్స్ ఏంటన్నయ్యా, అందులో ఏముంది? ఏమో తెలియదును. ఆ బాక్స్ ఎప్పటి నుంచో మన రూమ్ లో ఉంది. నువ్వు ఇప్పుడే చూస్తున్నావా? చాలాసార్లు చూశాను, కానీ అందులో ఏముందో తెలీదు. ఓపెన్ చేసి చూద్దామంటే లాక్ చేసింది. కీస్ ఉంటే లాక్ ఓపెన్ చేసి చూడొచ్చు, కానీ కీస్ ఎక్కడున్నాయో మనకు తెలియదు కదా. కీస్ లేని బాక్స్ లో ఏముందో మనకెందుకు? పదండి స్కూల్కి వెళ్దాం. ఎలాగైనా బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూడాలి. అనురా, వస్తున్నా. లంచ్ బాక్స్ లో పెట్టిందంతా తినాలి. ఎవరైనా మిగిలించి తీసుకొచ్చారో పనిష్మెంట్ ఇస్తాను. పిల్లలు రెడీయా? పదండి వెళ్దాం. రండి రండి. వసు, అత్తయ్య. నువ్వు రెడీయా? స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి. అలాగే అత్తయ్య. నీ జాతకం కూడా తీసుకురా. తీసుకొస్తాను. పావని, హారిక, మీరు కూడా మీ జాతకాలు తీసుకురండి. వస్తున్నానత్తయ్య. నేను తల్లిని కాబోతున్నానని ఆయనతో చెప్పలేదు, అత్తయ్యతోనూ చెప్పలేదు. ఆ స్వామీజీ వల్ల అందరికీ తెలిసిపోతుందేమో. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. స్వామీజీ దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి ప్లాన్ చేయమంటే ఇప్పటి వరకు ఏం చేయలేదు మీరు. ఈ రోజుతో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోతుందేమో. అబ్బా, ఏదో ఒకటి చేసి నేను కాపాడతాను లేవే, కంగారు పడుకో. పద పెడదాం, పద. నిజం బయటపడితే అంతా మీరే చేశారని అత్తయ్యతో చెప్తాను.
ఆ తర్వాత మీరేం చేస్తారో మీ ఇష్టం. అమ్మా అంటే అంత పని చేస్తావటే? నువ్వు అలాంటి దానివేలే. పదా ఏదోటి చేస్తాలే రా. అత్తయ్య గారు ఇదిగోండి. పదండి. పద. నువ్వు కూడా వస్తున్నావా వదినా? అవునదినా. సరే పదండి వెళ్దాం. స్వామీజీ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. స్వామి చాలా మహిమగలవారట, నడిచే దైవమట. అవును, ఈ స్వామీజీ మహిమల గురించి నేను విన్నాను. జాతకం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్తారంట. మనసులో ఉన్నది చదివేస్తారంట. అంత గొప్ప స్వామీజీ మన మధ్య ఉండడం మన అదృష్టం. ఎందుకు వచ్చారమ్మా? మా అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్లి కావట్లేదు. ఎప్పుడవుతుందో అడగడానికి వచ్చాను స్వామి. అమెరికా వెళ్లాలని మా వారు ఎన్నిసార్లు వీసాకు అప్లై చేసినా రిజెక్ట్ అవుతుంది. వీసా ఎప్పుడొస్తుందో స్వామివారిని అడుగుదామని వచ్చాను. మా రెండోవాడెప్పుడు కడుపు నొప్పి అంటున్నాడు. డాక్టర్ని అడిగితే ఏ జబ్బో చెప్పలేకపోతున్నారు. స్వామివారిని అడుగుదామని వచ్చాను. కడుపులో ఏముందో స్వామీజీ దివ్య దృష్టితో చూసి చెప్పేస్తాడంట. నీకసలు కడుపే లేదని చెప్పేస్తాడు హారిక. నాకు టెన్షన్ గా ఉందా ఆంటీ? మీరేమో ఏం ప్లాన్ చేయలేదు. ఈ రోజు నా పని అవుట్. ఈ స్వామీజీ చాలా మహిమగలవారు అంటున్నారు. నన్ను చూడగానే నేను కడుపుతో ఉన్నానన్న విషయం తెలిసిపోతుంది. అత్త ఏమంటారో. ఏమైంది వసు? ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్క. అవునే హారిక, మనమంటే లేని కడుపు ఉందని చెప్పి టెన్షన్ పడుతున్నావు. ఆ వసు ఎందుకు కంగారు పడుతోంది? అదే నాకు అర్థం కావట్లేదు ఆంటీ. వసు నిన్నటి నుంచి టెన్షన్ గానే ఉంది. దానికేం కష్టం వచ్చిందో ఏంటో పాపం. ఫస్ట్ మన కష్టం గురించి ఆలోచించండి ఆంటీ. సరే సరే. మినిస్టర్ గారు బర్త్డే ఈవెంట్ ఫైల్ ఎక్కడ పెట్టాను?
ఏంటి మెడిసిన్స్? ఎవరు వాడుతున్నారు? వసు గారు వాడుతున్నారా? లేదా పిల్లల కోసం ఏమైనా తెచ్చారా? పిల్లలు ఎవరు సిక్ అయ్యలేరు, వసు గారు కూడా హెల్దీగానే ఉన్నారు. మరి ఎవరి కోసం ఈ మెడిసిన్స్? ఆ ఫైల్ ఎక్కడ పెట్టాను? అన్నయ్య, ఓ, ఈ ఫైల్ నీ దగ్గర ఉందా? నేను రూమ్ అంతా వెతుకుతున్నాను. సారీ అన్నయ్య, నా రూమ్లో పెట్టి మర్చిపోయాను. మినిస్టర్ గారి బర్త్డే ఈవెంట్లో సెక్యూరిటీ రీజన్స్తో స్మాల్ చేంజెస్ చెప్పారు. మనం వర్క్ చేసి మినిస్టర్ గారి పిఏకి ఫైల్ పంపించాలి. ఓకే అన్నయ్య, మీరు కరెక్షన్ చేసిస్తే నేను మినిస్టర్ గారి పిఏకి పంపిస్తాను. అవును, ఇంట్లో లేడీస్ ఎవరు లేరు, అంతా ఎక్కడికి వెళ్ళారు? నీకు తెలీదా అన్నయ్య? వదినల్ని హారికని తీసుకుని అమ్మ స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. సుమంగలి అత్తయ్య కూడా వాళ్ళతోనే వెళ్ళింది. స్వామీజీ దగ్గరకా? ఎందుకు? ఆయన జాతకాలు చూసి భవిష్యత్ చెప్తారంటనయ్య. అమ్మా, మిమ్మల్ని స్వామి గారు రమ్మన్నారు. పద పద. మా ముగ్గురి కోడళ్ల జాతకాలు తీసుకొచ్చాను. వాళ్ళ గురించి మీరే చెప్పాలి స్వామి. స్వామీజీ కళ్ళతోటే స్కానింగ్ చేస్తున్నట్టున్నారు. హారిక పని అవుట్. స్వామీజీ సీరియస్గా చూస్తున్నారంటే నా గురించి ఆయనకి నిజం తెలిసిపోయి ఉంటుందా? అబద్ధం చెప్పినందుకు అత్తయ్య గారు నన్ను ఇక్కడే తిట్టేస్తారేమో. అమ్మా, మీరొక్కరే ఇక్కడ ఉండాలని, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళి వేచి ఉండాలని స్వామీజీ చెప్తున్నారు.
స్వామీజీ మనల్ని బయటకు ఎందుకు వెళ్ళమన్నారే? ఆల్రెడీ టెన్షన్తో చచ్చిపోతున్నాను ఆంటీ, మీరు నన్ను అడగండి. దేవుడా, నా గురించి అత్తయ్యకి నిజం చెప్పడానికి మమ్మల్ని బయటకు పంపించారా? స్వామీజీ అత్తయ్యతో ఏదైనా రహస్యం చెప్పాలనుకుంటున్నారా వసు? ఏమో అక్క, అత్తయ్యతో ఆయన ఏం చెప్పబోతున్నారు? మీ ముగ్గురి కోడల జాతకాలు చూశానమ్మా. మీ పెద్ద కోడలు పావని జాతకం చాలా బాగుంది. మీ ఇంటికి తగ్గ కోడలు. మీ చిన్న కోడలు హారిక జాతకం అద్భుతంగా ఉంది. ఐశ్వర్యంలో పుట్టి మీ ఇంట కాలు పెట్టింది. తనిప్పుడు కడుపుతో ఉంది. మీ వంశ గౌరవాన్ని ఇనుమడింపజేసే వారసత్వం జన్మనివ్వబోతోంది. కానీ ఆమె కడుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సంతోషం స్వామి. మరి రెండో కోడలు వసుంధర జాతకం గురించి చెప్పలేదు? ముందు మంచి విషయం చెప్పి తర్వాత చెడ్డ విషయం చెప్పాలని ఆగానమ్మా. చెడు విషయమా? ఏంటి స్వామి? మీ రెండో కోడలు వసుంధర జాతకంలో చిన్న లోపం ఉందమ్మా. మా వసుంధర చాలా మంచిది స్వామి. తనలో లోపం ఏంటి? లోపం ఆమె వ్యక్తిత్వంలో కాదమ్మా, జాతకంలో. ఆమె పిల్లల్ని కనకూడదు. కంటే ఏమవుతుంది స్వామి? ఆమె జాతకరీత్యా ఆమెకు పుట్టబోయే బిడ్డ కారణంగా తండ్రికి ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది. నాకు తెలిసి ఆమె మీకు రెండో సంబంధం కోడలు, అవునా? అవును స్వామి. తన మొదటి భర్త చనిపోయాడు. ఆ భర్తతో తనకో కొడుకున్నాడు. ఆ కొడుకు పుట్టడం వల్లే ఆమె మొదటి భర్త చనిపోయాడమ్మా. ఇప్పుడు మీ అబ్బాయి వల్ల ఆమెకి పిల్లలు పుడితే మీ అబ్బాయికి కూడా ఇదే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీకు కడుపు కోత మిగలకుండా ఉండాలంటే మీ రెండో కోడలు ఎప్పటికీ పిల్లల్ని కనకూడదు. ఇదే ఆమె జాతకం. లేదు స్వామి, ఎప్పటికీ అలా జరగనివ్వను. నా రెండో కోడల్ని పిల్లల్ని కననివ్వను. నా కొడుకుని కాపాడుకుంటాను. ఇది నీ మనసులోనే ఉండాలమ్మా. మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. నా కొడుకుని కాపాడుకుంటాను. ఇది నీ మనసులోనే ఉండాలమ్మా. మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. మిమ్మల్ని మాత్రమే ఉండమని మిగతా వాళ్ళని వెళ్ళమని చెప్పాను. మీరు చెప్పినట్టే చేస్తాను స్వామి. ఎవ్వరికీ చెప్పను. నాలోనే దాచుకుంటాను. నా కొడుకుని కాపాడుకుంటాను. శుభం భూయాత్.